Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Exodus, chapter 30, verse 12. నేటి దినం ధ్యానం కొరకై నిర్గమకాండం 30:12 నుంచి తీసుకొనబడింది. There be no plague among them. వారిలో ఏ తెగులును పుట్టదు. Exodus 30:12 contains specific instructions given by God to Moses regarding taking care of the census of the Israelites. దేవుడు మోషేకి ఎంతో బహు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇస్తూ ఉన్నాడు. నిర్గమకాండం 30:12 వారిని లెక్కించే విషయంలో. In this verse, ఈ వచనంలో మనం చూస్తే God commands that when census is conducted, every person counted must pay a ransom for his life. ఇక్కడ బహు స్పష్టంగా చెప్తున్నాడు, ఇశ్రాయేల్ ప్రజలందరినీ లెక్కించేటప్పుడు దేవుడు మోషేకి ఇస్తున్నటువంటి మాట ఏంటంటే వారందరూ ఖచ్చితంగా క్రయధనం చెల్లించాలి అని. Everybody must pay ransom for their life to the Lord. వారిలో ప్రతి ఒక్కరూ వారి యొక్క జీవితం గురించి వారు ప్రభుకి క్రయధనం చెల్లించాలి. What is the purpose of this ransom? ఏంటి ఈ యొక్క క్రయధనం చెల్లించే దాంట్లో ఉద్దేశము? As a result of that, all the plagues will be prevented and all the disasters can be controlled from coming upon the people as a result of the census. ఈ విధంగా లెక్కించడం ద్వారా దానివల్ల వచ్చే ప్రతిఫలం ఏంటంటే వారికి మీదకి రావాల్సినటువంటి తెగుళ్ళు, వారి మీదకి వచ్చేటటువంటి విపత్తులు, వాటన్నిటిని కూడా ఆ విధంగా రాకుండా నిరోధించడం అవుతుంది. That is the purpose of the ransom. ఆ క్రయధనం చెల్లించేటటువంటి ఉద్దేశం అదే. God will take care of all the plagues. దేవుడి యొక్క తెగుళ్ళన్నిటి విషయం ఆయన జాగ్రత్త వహిస్తాడు. So the concept of ransom is very important here. ఇక్కడ క్రయధనం అనేటటువంటి అంశము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. Why? ఎందుకో తెలుసా? It suggests that the lives of the Israelites are not their own but they belong to God. అవన్నీ ఏమని తెలియజేస్తున్నాయంటే ఇశ్రాయేల్ ప్రజలు వారి యొక్క జీవితాలను కూడా వారి సొంతమైనటువంటివి కాదని, అవన్నీ కూడా ప్రభువుకి చెందినటువంటివి అనే సంగతి తెలియజేస్తున్నాయి. The payment acts as a form of atonement. ఈ విధంగా ఏమైతే వారు చెల్లిస్తూ ఉన్నారో అది ప్రాయశ్చిత్తం రూపంలో చెల్లిస్తూ ఉన్నారు. Acknowledging that the life is a gift from God and the people are dependent on Him for their safety and well-being. దీన్ని బట్టి వాళ్ళు ఏమని తెలియజేస్తూ ఉన్నారంటే దేవుడు ఇచ్చినటువంటి జీవితం ఇది, దేవుడు చేత ఉచితంగా వారికి ఇవ్వబడినటువంటి బహుమానమని, వారి యొక్క భద్రత, వారి యొక్క క్షేమం అంతా కూడా దేవుని చేతుల్లో ఉందనే సంగతి. Not only that, అంత మాత్రమే కాదు, this verse highlights the seriousness of counting the people, taking the census. ఈ విధంగా ఈ వచనం ఇంకా ఏం తెలియజేస్తుందంటే ఈ లెక్కించడం అనేటటువంటిది ఎంత తీవ్రమైనటువంటిదో కూడా తెలియజేస్తుంది. That speaks of the ownership. అది ఏం తెలియజేస్తుందంటే దేవుడి యొక్క యజమానత్వాన్ని తెలియజేస్తుంది. And not only that, he is the controlling authority. అంత మాత్రమే కాదు, ఆయనే అన్నిటిని అదుపులో ఉంచేటటువంటి వాడనే కాదు కానీ Ultimately only one thing, all of them they belong to God. That is the meaning. చివరికి ఉండేటటువంటి అర్థం ఏంటంటే అందరూ కూడా దేవునికి చెందినటువంటి వారు అనే సంగతి. Actually in the ancient world, నిజానికి చూస్తూ వచ్చినట్లయితే ప్రాచీన యుగంలో people were counting the people to demonstrate their power. ప్రజలను ఎందుకు లెక్కించేటటువంటి వారంటే వారి యొక్క అధికారాన్ని, ప్రభావాన్ని చూపించడం కొరకు, బయలుపరచడం కొరకు. When they are going for war, for the preparation of war, they were counting how much soldiers are there. వారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు కానీ, యుద్ధం కొరకు సిద్ధపడేటప్పుడు కానీ ఎంతమంది సైనికులు ఉన్నారనే సంగతి లెక్కిస్తారు. Why? ఎందుకో తెలుసా? Nowadays we are having missiles and bombs and all this electronic equipment. In those days it is not like that. ఈ దినాల్లో మనం చూస్తూ వచ్చినట్లయితే క్షిపణులు, బాంబులు, ఎలక్ట్రానిక్ పరికరాలు ఇవన్నీ ఉంటున్నాయి. ఆ దినాల్లో అలా లేవు. Suppose if you send a missile, ఒకవేళ నువ్వు ఒక క్షిపణి పంపిస్తే you can kill hundreds of people. నువ్వు కొన్ని వందల మందిని చంపేయచ్చు. Without you being in the war, you can kill. నువ్వు యుద్ధంలో లేకుండానే నువ్వు అనేక మందిని చంపేయచ్చు. But in those days it is not like that. ఆ దినాల్లో అయితే అట్లా లేదు. The war was face to face. ఆ దినాల్లో యుద్ధం ఎలా ఉండేదంటే ముఖాముఖిగా. So number of people in the army is very important. That's why they were counting the army, counting the people before preparing for the war. ఆ దినాల్లో ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే వారు ఎంతో సంఖ్య ఉన్నారు యుద్ధంలో అనేటటువంటిది ఎంతో ప్రాముఖ్యం. కాబట్టి యుద్ధానికి బయలుదేరే ముందు కానీ, యుద్ధంలో వెళ్ళేటప్పుడు కానీ వారు సంఖ్యని లెక్క పెట్టేవారు. But as far as the context of Israel's relationship with God, అయితే ఇశ్రాయేలు ప్రజలకి దేవుడితో ఉండేటటువంటి సందర్భంలో మాటలో మనం చూస్తూ వస్తే counting the army, God counted it as pride. ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే సైన్యాన్ని లెక్కించేటటువంటి సంగతిని దేవుడు ఎంతో అతిశయం, గర్వంగా చూస్తూ ఉన్నాడు. It is almost counted as sin. దాదాపు దాన్ని పాపంగానే చూస్తున్నాడు దేవుడు. We all know in 2 Samuel 24, David counted the army
As a result of that, 70,000 died. మనకు తెలుసు కదా 2 సమూయేలు 24వ అధ్యాయంలో దావీదు సైన్యాన్ని లెక్కించిన దాని వల్ల దాదాపు 70,000 మంది చనిపోయినారు. Why it is so? ఎందుకు ఆ విధంగా జరిగింది? So, is he getting victory because of the number of soldiers? ఈ సైనికులు ఎంత సంఖ్య ఉన్నారో దాన్ని బట్టి ఆయన విజయాన్ని పొందుతూ ఉన్నాడా? No, కానే కాదు. victory is because of the Lord. ఈ విజయం అనేది ప్రభువును బట్టే. So, if any king, without the permission of God, without the command of God, if they are counting the army, God counted it as pride and punishment was there. ఒకవేళ ఏ రాజు అయినా సరే దేవుని యొక్క అనుమతి లేకుండా, దేవుడి యొక్క ఆజ్ఞ లేకుండా సైన్యాన్ని లెక్కబెట్టినట్లయితే దేవుడు దాన్ని ఎంతో తీవ్రంగా చూసి, అది ఎంతో గర్వం అతిశయంగా చూసి దానికి ఎంతో శిక్ష కూడా విధిస్తున్నాడు. There were plagues coming. అక్కడ తెగుళ్ళు కూడా వస్తూ ఉన్నాయి. But here in the case of Israelites, there is no war here. అయితే ఇశ్రాయేల్ సంగతిలో ఇక్కడ మనం చదివినటువంటి సందర్భాల్లో చూస్తే యుద్ధాలు ఏమి లేవు. They were redeemed from Egypt. వారు ఐగుప్తు నుంచి విమోచించబడిన Now వారు. we have taken that verse from Exodus chapter 30. Just now they have come out of Egypt. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి వచనం నిర్గమకాండం 30వ అధ్యాయం నుంచి, అప్పుడే వారు ఐగుప్తు నుంచి బయటకు వచ్చినటువంటి వారు. When there is no war, why this counting? ఏ విధమైనటువంటి యుద్ధాలు లేకుండా ఉండేటప్పుడు ఎందుకు ఈ విధంగా లెక్కించడము? Yeah, so the why this ransom also? ఎందుకు ఈ క్రయధనం అనేది కూడా? So the requirement for a ransom payment during the census served as the reminder that the Israelites' lives, they were in God's hands. ఈ విధంగా లెక్కించేటటువంటి సమయంలో వారు చెల్లించేటటువంటి క్రయధనం దేన్ని తెలియజేస్తుందంటే వారి జీవితాలు వారి చేతుల్లో లేవని, అవన్నీ దేవుడి చేతుల్లో ఉన్నాయనే సంగతి. By paying the ransom, they are telling, we are not our own, we belong to God. వారు ఆ క్రయధనాన్ని చెల్లించడం ద్వారా వారు ఏమని తెలియజేస్తున్నారంటే, మేము మా సొంతం కాదు, మా సొత్తు కాదు, మేము ప్రభువునకు దేవుడికి చెందినటువంటి వారమని. They are not the masters of their own life, God is the master of their life. వారి సొంత జీవితానికి వారు యజమానులు కాదు, దేవుడే వారి జీవితానికి యజమానుడు అనే సంగతి తెలియజేస్తున్నారు. It is not because of their might or knowledge, but because of the mighty hand of God they are delivered from Egypt. వారి యొక్క సొంత బలం చేతనో వారి జ్ఞానం చేతనో వారు విమోచించబడలేదు, కానీ దేవుని యొక్క బలమైనటువంటి హస్తం ద్వారానే వారు విమోచించబడ్డారనే సంగతి. They are in the covenant relationship with God himself. వారు సాక్షాత్తు దేవుడితోనే నిబంధనలో వారు ఉంటూ ఉన్నారు. So all these truths this ransom is telling, though war is not there. అక్కడ యుద్ధం లేకుండా పోయినప్పుడు కూడా క్రయధనం అనేటటువంటిది ఈ సత్యాలన్నింటినీ బయలుపరుస్తూ ఉంది. So theologically speaking, వేదాంత పరంగా మనం చూస్తే this verse emphasizes the principle that all life belongs to God and people are accountable to him for their deeds. ఇక్కడ చూస్తూ వచ్చినట్టు ఈ వచనం దేని నొక్కి చెప్తూ ఉందంటే, అందరి జీవితాలు కూడా ప్రభువునకు చెందినటువంటివి, ప్రజలందరూ కూడా వారి యొక్క కార్యాలను బట్టి క్రియలు బట్టి ప్రభువుకి లెక్క అప్పగించవలసిన వారే. So the ransom payment represents the idea of atonement. ఈ క్రయధనం అనేటటువంటిది దేన్ని తెలియజేస్తుందంటే ప్రాయశ్చిత్తం అనేటటువంటి దాని గురించి తెలియజేస్తుంది. So that propitiation or that atonement will cover their lives because they are paying. It is something like our insurance. ఇది ఈ ప్రాయశ్చిత్తం అనేటటువంటిది ఏంటంటే ఆ విధంగా కప్పి వస్తుంది. అది ఏ విధంగా అంటే మనం చేసుకుంటాం చూసారు, ఇన్సూరెన్స్, బీమా పాలసీ లాంటిది. Yes, see, so that's why God asked them to pay the ransom. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే వారిని క్రయధనం చెల్లించమంటూ ఉన్నాడు. We all know in the latter days, even today we can understand. తర్వాత దినాల్లో తర్వాత ఇప్పుడు కూడా మనం అర్థం చేసుకుంటాము. The concept of atonement is central to the relationship between God and his people. ఈ ప్రాయశ్చిత్తం అనేటటువంటిది దేవునికి దేవుని యొక్క ప్రజలకి మధ్యలో ఉండేటటువంటి సంబంధానికి అది కేంద్రమై ఉన్నది. Yeah, God paid the price so that the reconciliation may be brought between God and man. దేవుడు ప్రభు ఏం చేశాడంటే ఆ యొక్క క్రయధనాన్ని ఆయన చెల్లిస్తూ వచ్చేసాడు. ఆ విధంగా మనుషుడికి దేవుడికి మధ్యలో ఉండేటటువంటి సంబంధం అనేది మరొకసారి నెలకొల్పబడింది. So when you are paying like that, it is indirectly telling that you are not depending on your own strength, but you are depending on God's provision and protection. ఈ విధంగా నువ్వు చెల్లించడం ద్వారా నువ్వు పరోక్షంగా ఏమని తెలియజేస్తున్నావంటే నీ సొంత శక్తి బలం మీద నువ్వు ఆధారపడి లేవని, దేవుని యొక్క దేవుని యొక్క బలము చేత, దేవుడి యొక్క ముందు ఆలోచన, దేవుడి యొక్క ఏర్పాటును బట్టి నువ్వు కొనసాగుతున్నావు అనే సంగతి. If you are counting the people not paying the ransom, for example, ఒకవేళ ప్రజల్ని లెక్కించి దానికి క్రయధనం చెల్లించలేదు అనుకుందాం, then a plague will come, and you see that is a warning against self-reliance and pride. తర్వాత వారి మీదకి తెగులు వస్తుంది. ఆ విధంగా వారి మీద వారు ఆధారపడే దానికి అది ఎంతగానో ఒక గొప్ప హెచ్చరికగా ఉంది. And they have to remain humble and dependent on God. ఏ విధంగా వారిని వారు తగ్గించుకొని దీనులుగా ఉండి ప్రభు మీద, దేవుడి మీద ఆధారపడాలనే సంగతి. Yeah, undoubtedly this verse is a very difficult verse to understand and explain, but we are trying our level best by the help of the Holy Spirit. నిస్సందేహంగా ఈ వచనాన్ని అర్థం చేసుకోవడం, ఈ వచనాన్ని వివరించడం చాలా కష్టమైంది. అయితే మేము పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో కొంత ప్రయత్నం చేసి వివరించడానికి చూస్తున్నాం. And this
this verse is structured as a direct command from God to Moses. ఈ వచనం ఏ విధంగా ఉందంటే చూడడానికి నేరుగా సూటిగా దేవుడి దగ్గర నుంచి మోషేకి ఇస్తున్నటువంటి ఆజ్ఞలాగా ఉంది. God is using a very clear and authoritative language. దేవుడు బహు స్పష్టమైనటువంటి అధికారపూర్వకమైనటువంటి భాషని ఇక్కడ పదజాలాన్ని వాడుతూ ఉన్నాడు. So see this counting of the people, the ransom, and if not the plague coming, all these things are important principles. ఇక్కడ ప్రజల్ని లెక్కించడము, దానికి క్రయధనం చెల్లించడము, తెగులు, ఇవన్నీ కూడా ప్రాముఖ్యమైనటువంటి నియమాలుగా ఉంటున్నాయి. Yeah, plague means immediately it talks about a sense of urgency. Compulsorily they have to pay, if not some plague will come. ఈ తెగులు అనేటటువంటి దేన్ని తెలియజేస్తుందంటే ఖచ్చితంగా వెంటనే త్వరగా నువ్వు చెల్లించాల్సింది, లేకపోతే తెగులు అనేది వచ్చేస్తుంది. అత్యవసర పరిస్థితిని గురించి మాట్లాడుతుంది. That shows that the seriousness of the instruction and it is a must. ఇది దేన్ని తెలియజేస్తుందంటే ఆ ఇచ్చేటటువంటి ఆజ్ఞ ఎంత తీవ్రమైందో, ఎంత ఖచ్చితమైందో తెలియజేస్తుంది. So it is a part of the principles the Lord has given to Moses in relation to the worship and organization of the Israelite community. ఈ ఇశ్రాయేల్ని ఏ విధంగా వారిని సమీకరించాలి, ఆ విధంగానే ఏ విధంగా ఆరాధన చేయాలనేటటువంటి వాటిలో భాగంగానే ఈ ఆజ్ఞని మోషేకి దేవుడు ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. Similar verses also we can see in 2 Samuel 24th chapter. ఇదే దీనికి సరి సమానమైనటువంటి వచనాలు 2 సమూయేలు 24వ అధ్యాయంలో మనం చదువుతాం. Even in Numbers 1st chapter verses 2 and 3 etc. ఈ విధంగానే సంఖ్యాకాండం 1వ అధ్యాయం 2-3 వచనాల్లో కూడా మనం చూస్తాం. So how can we apply this principle for today's Christian? ఈ నియమాన్ని ఈ రోజు క్రైస్తవ్యానికి మనం ఏ విధంగా అన్వయించుకోగలం? Okay, 3000 years ago the Lord has given to Moses. 3000 సంవత్సరాల క్రితం మోషేకి ఇచ్చాడు దేవుడు. ఓకే, సరే. How can we apply that today for today's Christian? అయితే ఈ దినాన నేటి క్రైస్తవ్యానికి ఏ విధంగా మన దాన్ని అన్వయించుకోవచ్చు? So for today's Christian, అయితే ఈ దినం క్రైస్తవ్యానికి this verse serves as a reminder of the importance of recognizing that our lives belongs to God. అయితే ఏమని తెలియజేస్తున్నాయంటే మన జీవితాలన్నీ కూడా ప్రభువునికి చెందినవి అనేటటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తున్నాయి. Just as the Israelites were required to pay a ransom acknowledging their dependence on God, believers today are called to live in a way that acknowledges God's sovereignty over their lives. ఏ విధంగా అయితే ఇశ్రాయేలు ప్రజలు వారిని లెక్కించినప్పుడు ఏ విధంగా క్రయధనంగా వారు చెల్లిస్తూ వచ్చారో ఆ విధంగానే నేటి దినం ఉండేటటువంటి క్రైస్తవులు కూడా దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని ఎరిగి దాని ప్రకారంగా జీవించాలనే సంగతి. So this verse challenges the Christians to examine their hearts for any attitude of pride and self-reliance. ఈ వచనము క్రైస్తవులకు ఎంతో సవాలు విసిరేటటువంటిదిగా ఉంటుంది. వారిలో ఉండేటటువంటి స్వనీతి కానీ, వారిలో ఉండేటటువంటి గర్వం కానీ అవన్నీ లేకుండా ఉండాలని. We have to reaffirm our trust in God's provision and protection. దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క ఏర్పాట్లో మనం మరొకసారి ఎంతో భరోసా ఉంచాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. Not only that, అంత మాత్రమే కాదు కానీ when we think of Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభు గురించి మనం ఆలోచించినప్పుడు the concept of atonement in this verse also points forward to the greater atonement that is going to be made by Lord Jesus. ఈ యొక్క ప్రాయశ్చిత్తం అనేటటువంటి తెలియజేయబడుతుంది. అది దేన్ని తెలియజేస్తుందంటే రాబోయేటటువంటి రోజుల్లో ఎంతో గొప్ప ప్రాయశ్చిత్తం యేసుక్రీస్తు ప్రభు చెల్లించబోయే దాని గురించి. While the Israelites paid a ransom with money, ఏ విధంగా అయితే ఇశ్రాయేలీయులు ఆ యొక్క డబ్బుతో ధనంతో వారి క్రయధనం చెల్లించారో, Christians believe that Jesus paid the ultimate ransom with his life and blood. యేసుక్రీస్తు ప్రభువే తన యొక్క జీవితంతో, తన యొక్క రక్తంతో చిట్ట చివరి క్రయధనం అంతా క్రైస్తవులందరి పక్షాన దేవుడు చెల్లించాడు. He secured eternal redemption for all who trust in him. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ నిత్యమైనటువంటి భద్రతను ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. And this verse reflects God's love in his desire to protect his people from harm. ఈ వచనం దేన్ని తెలియజేస్తుందంటే దేవుని ప్రజల పట్ల దేవుడికి ఉండేటటువంటి ప్రేమను బట్టి, తర్వాత తన ప్రజలు ఉండేటటువంటి హానిలో నుంచి ఆయన కాపాడి భద్రపరిచే సంగతి తెలియజేస్తుంది. Yeah, this command shows God not only is interested in our spiritual well-being, even in our physical safety also. ఈయన కేవలం మన ఆత్మీయమైనటువంటి సంగతుల విషయం మాత్రమే కాకుండా మన భౌతికమైనటువంటి భద్రత విషయంలో కూడా దేవుడు ఎంతో పట్టింపు కలిగి ఉన్నాడనే సంగతి So వచనం wonderful lessons తెలియజేస్తుంది. we can learn from these Old Testament commands. ఈ పాత నిబంధన ఆజ్ఞల నుంచి మనం అద్భుతమైనటువంటి పాఠాలు మనం నేర్చుకోవచ్చు. So the ransom payment required in Exodus 30:12, it foreshadows the ultimate ransom paid by Lord Jesus. నిర్గమకాండం 30:12 వచనంలో ఉండేటటువంటి ఆ క్రయధనం అనేటటువంటిది చిట్ట చివరిగా యేసుక్రీస్తు ప్రభు చెల్లించబోయేటటువంటి క్రయధనానికి ముంగుర్తుగా ఉంటూ ఉన్నది. Exactly the same words are used in Mark 10:45. ఇదే వచనాల్ని మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో రాయబడ్డాయి. Same words are
used. అదే మాటలు వాడబడుతూ వచ్చాయి. What is written there? ఏం రాయబడినాయి ఇక్కడ? Jesus is described as giving his life as a ransom for many. యేసుక్రీస్తు ప్రభు అనేకులకు ప్రతిగా క్రయధనంగా తన యొక్క జీవితాన్ని ప్రాణాన్ని పెడుతూ ఉన్నాడనే మాటలు. While the Israelites paid a monetary ransom to acknowledge their dependence on God and to atone for their lives, ఇశ్రాయేల్ ప్రజలు ఏ విధంగా అయితే వారి ప్రాయశ్చిత్తం కొరకు ధన రూపంలో వారు ఏ విధంగా అయితే క్రయధనాన్ని ఇశ్రాయేల్ చెల్లిస్తూ వచ్చారో, and Jesus paid the price for our sins with his blood. యేసుక్రీస్తు ప్రభు అయితే మన యొక్క పాపముల కొరకు ప్రాయశ్చిత్తంగా ఆయన ఏం చేశాడంటే ఆయన యొక్క రక్తాన్ని క్రయధనంగా చెల్లిస్తూ That వచ్చాడు. is the final and complete atonement. అది చిట్ట చివరిది పరిపూర్ణమైనటువంటి ప్రాయశ్చిత్తం. అది What a wonderful truth it is. ఎంత అద్భుతమైనటువంటి సత్యం ఇది. Yeah, it is a bit difficult to understand. ఇది కొంచెం అర్థం చేసుకోవడం కఠినమే. But when we meditate, when we see in a simple way, things can be cleared. మనం దాన్ని కొంచెం ధ్యానం చేసినట్లయితే సరళమైనటువంటి విధానంలో బహు స్పష్టంగా దేవుడు It is బయలుపరుస్తాడు. the principle that we are doing, meditating. మనము దేవుడు ఇచ్చినటువంటి ఒక నియమాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. Oh, may God help us to understand these divine truths. ఈ దైవికమైనటువంటి సత్యాల్ని మనం అధికంగా అర్థం చేసుకున్నట్లు దేవుడు మనకు సహాయం చేయను. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, wonderful, deeper truths are hidden in thy commands which thou hast given to Moses almost 3,500 years ago. దాదాపు 3,500 సంవత్సరాల క్రితం ప్రభువా నీవు మోషేకి ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో ఎంతో లోతైనటువంటి అద్భుతమైనటువంటి ఆత్మీయమైనటువంటి సత్యాలు దాగి ఉంటున్నాయి. Oh Lord, they are very difficult to understand with human wisdom. ప్రభువా మానవ జ్ఞానంతో వాటిని అర్థం చేసుకోవడం చాలా చాలా కష్టం. After they came out of Egypt, వారు ఐగుప్తు నుంచి బయటకు వచ్చినాక when thou asked Moses, O Lord, to count the people, మోషేకి వచ్చి ఈ ప్రజలందరినీ లెక్కించమని చెప్పినప్పుడు, thou hast fixed a ransom for them. ప్రభువా నీవు వారి కొరకు క్రయధనాన్ని నిర్ణయించావు. Now, that shows that they are pure dependence on thee. దాన్ని తేని తెలియజేస్తుందంటే వారు పరిపూర్ణంగా నీ మీద ఆధారపడినటువంటి వారని, And also for their safety from any plague. ఏ విధమైనటువంటి ప్రతి తెగుల నుంచి భద్రత నీ వైపే నీ దగ్గర నుంచే వస్తుందని. So after we are born again, ప్రభా మేము తిరిగి జన్మించినాక, after we came under the blood, మేము రక్తం కిందకు వచ్చిన తర్వాత, after we come out of Egypt, ప్రభా మేము ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత, for our day to day living, for our physical safety, for your spiritual enrichment, oh Lord, we have to pay the ransom. ప్రభా మా యొక్క అనుదిన యొక్క భద్రత కొరకు, మా యొక్క ఆత్మీయమైనటువంటి పురోభివృద్ధి కొరకు మేము ప్రభా క్రయధనం చెల్లించేటటువంటి వారికి ఉంటున్నాం. But oh Lord, thou hast provided, oh Lord, that also. ప్రభా దాన్ని కూడా మీరు మాకు ఏర్పాటు చేశారు, దాన్ని బట్టి నీకు వందనాలు. The sacrifice of Lord Jesus Christ in offering his blood, our ransom is paid by you for all the people of the world as per Mark 10:45. ప్రభా మార్క్సు వార్త 10వ అధ్యాయం 45వ వచనం ప్రకారం తండ్రి, సర్వలోకం కొరకు మా అందరి కొరకు కూడా ప్రభా దాని క్రయధనాన్ని ప్రభా నీ రక్తంగా నువ్వు చెల్లించావు, నీకు వందనాలు. We are so thankful unto you, O Lord. ప్రభా నీకు మేము ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. Today we are so safe because of that ransom. ఆ యొక్క క్రయధనాన్ని బట్టి మేము ఇతను ఎంతో సురక్షితంగా ఉంటున్నాం. Thy blood not only saved us, it is saving us today. ప్రభా నీ రక్తం మమ్మల్ని రక్షించడం మాత్రమే కాదు, నేడు అనుదినం మమ్మల్ని రక్షిస్తూనే It ఉంది. is protecting us. ప్రభా ఆ రక్తం మమ్మల్ని కాపాడుతూ ఉంది. Thank you, O Lord. ప్రభా నీ కృతజ్ఞతలు. Guide us throughout this day. ప్రభా ఈ దినమంతట్లో మీరే మమ్మల్ని నడిపించండి. Help every one of us to understand these deeper truths. ఈ లోతైనటువంటి మర్మాలు మాలో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవడానికి మీరే మాకు సహాయం Lord, చేయండి. with all human limitations we have explained, O Lord, very few things. ప్రభా కొన్ని సంగతులని ఎన్నో మానవ హద్దుబాట్లతో మేము వివరిస్తూ రాగలిగాం. Bless them, O Lord. ప్రభా వారిని In ఆశీర్వదించండి. Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రభు ప్రశస్త నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.